ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతూ సంతోషంగా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరదీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, చేరదీరండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతున్నప్పుడు చూద్దాం. సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరదీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, చేరదీరండి. అందరూ చప్పట్లు కొడదాం, అర్థం చేసుకుంటూ పాడదాం. వ్యాధి బాధ
వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా సమస్య తీరునని భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా యేసు సన్నిధికి రండి సమస్య తీరనని ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునని భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా. దేవుని స్తోత్రం. త్వరగా మీ బైబిల్ తెరిచి చూపించాలి. ఇది నా దేవుని వాక్యం. ఈ వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది. ఈ వాక్యం నన్ను పోషిస్తుంది. ఈ వాక్యం నన్ను పాపం నుండి దూరంగా ఉంచుతుంది. ఈ వాక్యం నన్ను బలపరుస్తుంది. ఈ వాక్యం నన్ను ఆదరిస్తుంది. ఈ వాక్యాన్ని నేను చదువుతాను, నా హృదయంలో ఉంచుకుంటాను, ధ్యానిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. ఇది నా యేసయ్య మాట. ముద్దు పెట్టుకోండి. మీ బైబిల్ ముద్దు పెట్టుకోండి. వెరీ గుడ్. ఒక క్రైస్తవుడి చేతుల్లో ఉండవలసిన గొప్ప పొకిషం బైబిల్. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, వినండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దాను నదికి వచ్చి మ్రాణులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అంతటా దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను. ఇక్కడ ఒక ఉపమానం ఉంది.
పాత నిబంధన ఈరోజు చాలామంది ప్రసంగికులు ప్రసంగిస్తాం లేదు. ఎంతసేపు కొత్త నిబంధనలో ఆ పరిశుద్ధాత్మ స్వస్థతలు భాగం మాత్రమే తీసుకొని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాత నిబంధన కొట్టేయడానికి లేదండి. పాత నిబంధన నెరవేరింది. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, నెరవేర్చడానికే వచ్చానన్నాడు యేసయ్య. కాబట్టి పాత నిబంధనలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అప్పుడు వాడికి జరిగిన కార్యాలు ఇప్పుడున్న మనం నేర్చుకొని పడిపోకుండానట్లుగా అవి మనకు ఉదాహరణగా రాయబడి ఉన్నాయని కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాం. ఇక్కడ ఒక సంభవం ఉంది. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల్లో ఒక మంచి గొప్ప ప్రవక్త ఎలీషా. ప్రవక్త అంటే ఎవడు? దేవుని మాటలను మనుషులకు చెప్పేవాడు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పేవాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా అని దేవుడు ఏం చెప్పాడో అది చెప్పేవాడు. అంతేకాదు మనుష్యుల బాధలు, మనుష్యుల పరిస్థితి దేవునికి చెప్పేవాడు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. దేవుని మాటలు మనుషులకు చెప్పాలి, మనుషుల మాటలు దేవునికి చెప్పాలి. అది ప్రవక్త. దేవుడు ఆయా సందర్భాల్లో తన హృదయంలోని బాధను, తన యొక్క ఉద్దేశాలను, తన చిత్తాన్ని మనుషులకు తెలియజేయడానికి ప్రవక్తలను లేపాడు, వాడుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రవచనాలు, ప్రవక్తలు ఉన్నారు. కానీ అబద్ధ ప్రవక్తలా, దేవుడు పంపిన ప్రవక్తలా అన్నది తెలుసుకోవాలి. ఆనాడు కూడా దేవుడు పంపిన ప్రవక్తలు ఉన్నారు, సొంత ప్రవక్తలు ఉన్నారు. అబద్ధపు ఆత్మ నోట్లో ఉందట. వారు ప్రవచించే ప్రవచనాలు నేను వారిని పంపలేదు, నేను వారికి చెప్పలేదు అని దేవుడు చెప్పాడు. అయితే ఎలీషా నో డౌట్, అనుమానమే లేదు, సందేహమే లేదు, దేవుని చేత పిలువబడిన ప్రవక్త. డబ్బుల కోసం సేవకొచ్చినోడు కాదు. ఎలీషా 12 అరకలు పెట్టుకొని భూమి దున్నుతున్నాడు. 12 అరకలు పెట్టి భూమి దున్నించే అంత గొప్ప భూస్వామి. 12 అరకలు అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు 12 ట్రాక్టర్లు అన్నమాట. ఏమండి, 12 అరక అతనే దున్నుతున్నాడు అంటే బాధ్యత కలిగినోడు, ధనవంతుడు, ఆస్తి కలిగినోడు. కానీ ఏలియా వచ్చి దేవుడు చెప్పాడు, ఎలీషా మీద దుప్పటి వేయి, నీకు బదులుగా అతను నా సేవ చేయాలి అన్నప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటి తీసి ఎలీషా మీద వేయగానే అరకలు వదిలిపెట్టేసి, ఆస్తి వదిలిపెట్టేసి, తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఏలియా వెంబట దేవుని సేవకు వచ్చాడు. దేవుని సేవకు వచ్చేది డబ్బుల కోసం కాదండి, గొప్పల కోసం కాదండి. ప్రభువు పిలిచినప్పుడు ఆనాటి యోహాను, యాకోబులు దేవుడు పిలిచినప్పుడు వారి వలలు, వృత్తి వదిలిపెట్టి వచ్చారు ప్రభు సేవకి. అంతేకాదు కాడిని కట్టెలుగా చేసి ఎద్దుళ్ళు బలిచ్చి ఊరందరినీ పిలిచి భోజనం పెట్టి నేను సేవకు వెళ్తున్నానని చెప్పారంట. అదేందో పెళ్లి చేసుకున్నట్టు. మరి దేవుని సేవ అంటే ఏందో ఏడుస్తూ వస్తారు కొంతమంది. సంబరంగా, సంతోషంగా దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన ఎలీషా వెంటనే ప్రవక్త అవ్వలేదు. ఏమంటే ఏలియా ఉన్నంత వరకు అతని వెంట తిరుగుతున్నాడు, అతని సామాన్లు మోస్తున్నాడు, అతని గిన్నెలు కడుగుతున్నాడు, అతని కాళ్ళు నొక్కుతున్నాడు, అతని వస్త్రాలు ఉతుకుతున్నాడు, అతనికి తోడుగా అతని పరికరాలు మోస్తున్నాడు. ఏలియా ఆకాశంలోకి ఎత్తబడినప్పుడు నీ మీద ఉన్న ఆత్మ నాకు 2 అంతలు కావాలని అడుక్కున్నాడు. చర్చి కావాలని అడగలేదు, డబ్బులు కావాలని అడగలేదు, ఏదో ఇంకేదో అడగలేదు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. ఆ రాజు అడిగాడు, ఎవరయ్యా? ఏలియా వెళ్ళిపోయాడట, ఎవరన్నా ప్రవక్త ఉన్నాడా అని అడిగితే ఏలియా చేతుల మీద నీళ్లు పోసి ఎలీషా ఉన్నాడు అంటే ఏలియా పనివాడుగా ఉన్నాడు ఎలీషా, కానీ ప్రవక్తగా సిద్ధపడ్డాడు. ఆయనకి శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు ఒకరోజు వాళ్ళున్న ఆశ్రమంలో, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే వాళ్ళందరూ ఒక చిన్న ఆశ్రమంలో ఉన్నారు. ఒకరోజు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చాయా, మనకు శిష్యులు ఎక్కువైపోయారు, స్థలం సరిపోవటం లేదు, మనం అలా తోటలోనికి వెళ్ళి కొన్ని మానులు కొట్టుకొచ్చి కొమ్మలు కట్టుకొచ్చి మన పందిరి పెద్ద చేసుకుందాం అని అడిగారు. ఏమంటే ఈరోజు చర్చిలు సరిపోవటం లేదు. చర్చిలు సరిపోవటం లేదా? చర్చిలు ఖాళీలు అవుతున్నాయా? అది ఉంది, ఇది ఉంది. ఇంగ్లాండ్ దేశం వెళ్ళాను నేను. అక్కడ తెలుగు వారు మా వాక్యం అందించడానికి పిలిచారు, మన తెలుగు వాళ్ళే. అక్కడ కొన్ని ఇంగ్లీష్ చర్చెస్లో కూడా ప్రసంగం పిలిచారు. పెద్ద పెద్ద చర్చిలు ఎంత అందంగా ఉంటాయో, పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద కెథీడ్రల్స్,
ఎంత చక్కగా ఉంటాయో. కానీ లోపల 20 మంది కూడా ఉండరు. ఆ 20 మంది ఎవరంటే ముసలమ్మలు, ముసలోళ్ళు, పడుచోడు ఒక్కడు లేడు, కుర్రోడు యవనస్తులు ఒక్కరు లేరు. ఏమండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం మిషనరీలు మన దేశానికి వచ్చారు. గొప్ప భక్తి కలిగిన దేశం అని చెప్పబడింది. ఇవాళ చర్చెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఒక చర్చ్ అయితే మసీదుకి అమ్మేశారు, ఇంకో చర్చ్ అయితే బార్కి అమ్మేశారు. చర్చ్ బార్ అంట దాని పేరు. ఎంత భయంకరం. మన దేశంలో కూడా ఆనాటి మిషనరీలు వచ్చి పెద్ద పెద్ద చర్చిలు కట్టించారు. ఈనాడు వాటికి సొన్నం కొట్టుకోవడానికి కూడా మన దగ్గర కుదరట్లేదు. ఎందుకో? మన చర్చి మనమే కట్టుకోవాలి. మెడ్రాసులో మాకు చిన్న చర్చ్ ఉంది, మేమే కట్టుకున్నాం. ముందు తాటాకులు షెడ్ వేసుకున్నాం. చర్చి కట్టొద్దు షెడ్డే అనుకుంటే ఓ దీపావళి రోజున షెడ్ కాలిపోయింది. ఎక్కడ కూర్చొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. సంఘస్థులు అందరం కలిసి 3వ రోజే మూల పునాది వేసి సంఘంలో ఉన్న మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, అందరూ యవనస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం మేమే ఇటుకలు మోసుకొని ఇసుకలు మోసుకొని మొత్తానికి మన పని మనం చేసుకోవాలి. ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకండి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడతామండి, ఇది వాడుక. మన కాళ్ళ మీద మనం నిలబడతాం అంటే అర్థం ఏంటంటే మనం నిలబడతామని కాదు అర్థం. అక్కడ ఇంకొకరిని చెయ్యి చాపకుండా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, నిన్ను నీవు పోషించుకోవాలి, నీ భారాన్ని నువ్వు మోసుకోవాలి. అంతేకాదు, నువ్వు యేసుని వెంబడించేవాడివైతే నీ గిన్నె నిండి పొర్లుతుంది. అంతేగాని అడుగంటదో తక్కువ ఉండదు, ఎక్కువ ఉంటుంది. వెళదాం, వెళ్ళి కర్రలు కొట్టుకొని వస్తామయ్యా, మా కోసం ప్రార్థన చేయమన్నాడు. అసలు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరినన్నా ప్రార్థన చేయమని అడుగుతారా? ప్రార్థన చేసుకొని వెళ్తావా, చేసుకోకుండా వెళ్తావా? దారి ఏదంటే ఏమో మార్కెట్కి పోయింది, ఎప్పుడొస్తా తెలియదండి. అమ్మ ఆయన ఎప్పుడు వస్తాడు ఆఫీస్ ఏమోనండి, 7ంటికి వస్తాడు, 10ంటికి వస్తాడు, 11ంటికి వస్తాడు. ఆఫీస్ ఎన్ని గంటలు ఏమోనండి, ఆఫీస్ ఎన్ని గంటలో తెలియదండి. ఒక సిస్టర్ చెప్పింది, అసలు ఆయన జీతమంతో తెలియదండి, ఆఫీస్ ఏ ఉద్యోగమో తెలియదండి, ఎక్కడో కూడా తెలియదండి నాకు. ఇదేం బతుకులండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, చేయించుకొని వెళ్ళండి, లేక చెప్పి వెళ్ళండి. ఏమండి, అప్పుడు దేవుని కాపుదల మీకు ఉంటుంది. ప్రతిసారి దేవుని సేవకులు వచ్చి మీకోసం ప్రార్థన చేయలేరు, ప్రతిసారి అమ్మ నాన్న కూడా ప్రార్థన చేయలేరు. కానీ నువ్వు దేవునికి చెప్పెళ్ళు. దేవునికి చెప్పి బయలుదేరితే నీవు వెళ్ళిన పని సఫలమవుతుంది. నీవు వెళ్ళిన చోట నీవు అనుకున్న కార్యం జరుగుతుంది. అనవసరంగా తిరిగానే కాళ్ళు అరిగేటట్టు, చెప్పులు అరిగేటట్టు అని చెప్పనవసరం లేకుండా నీవు చేసే ఫలం సఫలమవుతుంది. నువ్వు వెళ్ళక్కర్లేదంటే దేవుడు నీకు వెళ్ళకుండా ఆటంకపరుస్తాడు. కొన్నిసార్లు మోటార్ బైక్ ఉన్నప్పుడు నాకు ఆ బైక్ తొక్కాలి కదండి, స్టార్ట్ అవ్వాలంటే ఎన్నిసార్లు స్టార్ట్ అయ్యేది కాదు. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే, ప్రభా నీ సన్నిధి నాకు దయచేయని ప్రార్థన చేసుకొని వచ్చాను. నేను వెళ్ళే స్థలంలో నాకు అపాయం ఉందో, విపత్తు ఉందో, ఇరుకుందో, ఇబ్బంది ఉందో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు నా దేవునికి బాగా తెలుసు. ఏమండి, నువ్వు ఆఫ్టర్ 10 years ఏమవుతావో దేవునికి బాగా తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసా? మనకు తెలియదు. కాబట్టి దేవునికి చెప్తే ఏదో ఒకటి జ్ఞాపకం చేస్తాడు. నువ్వు వెళ్ళే స్థలం నాకు ఇష్టం లేదు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు వెళ్తానని బయలుదేరావు, బ్యాంక్కి వెళ్తానని బ్యాంకు పుస్తకం పట్టుకోకుండా వెళ్తున్నావు. ఎట్లా స్టార్ట్ అవుద్ది బైకు? ముందు వెళ్ళి బ్యాంకు బుక్ తెచ్చుకొని వెళ్ళు. కొంతమంది బ్యాంక్ వెళ్తారు, వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక బ్యాంక్ బుక్ ఏది? అయ్యో, మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చాడు, భార్య ఇంట్లో ఉన్న తాళం వేసి ఉంటుంది. ఎక్కడన్నా అరుచుకుంటాడు. మళ్ళీ ఆమె తొందరరా అంటాడు. ఆమె పని అవ్వకుండా ఆమె వచ్చేస్తుంది. ఆమె వచ్చి ఈయన వెళ్ళేటప్పుడు బ్యాంక్ మూసేస్తాడు. ఎప్పుడైనా సరే చెప్పి వెళ్ళాలి. ఏమండి, నా 3 కుమారులకు నేను చిన్నప్పటి నుంచి నేర్పించాను. నాకు చెప్పకుండా ఎప్పుడు బయటికి వెళ్ళరు. చెప్పి ప్రార్థన చేయించుకొని ముద్దు పెట్టి వెళ్తారు. ఇప్పుడు నాకు కోడళ్ళు వచ్చారు, వాళ్ళకి అదే పద్ధతి. నేను లేకపోతే వాళ్ళ అమ్మకి చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. ఎక్కడికి వెళ్ళారో తెలుసు, ఎప్పుడు వెళ్ళారో తెలుసు, ఎప్పుడు వస్తారో తెలుసు. ఏమండి, దేవుని కాపుదల ఉండకపోతే మన పిల్లల్ని సైతాన్ ఎత్తుకుపోతాడు. భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన
సాతాను పొంచి ఉంటాడు ఎక్కడ చూసినా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన బిడ్డ ఇంటికి వస్తాడా క్షేమంగా అన్న ధైర్యం లేదు ఈ రోజుల్లో. ఒక కుమార్తె కాలేజీకి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తుందా అని నమ్మకం లేదు ఈ రోజుల్లో. భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలైన మీరు దేవునితో చెప్పెళ్ళండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. వీళ్ళు చెప్పారు, శిష్యులు చెప్తే ఏమన్నాడు ఆయన? వెళ్ళండి అన్నాడు. అందులో ఒక ఆయన వచ్చి అన్నాడు, నువ్వు కూడా రాయ్యా అన్నాడు. నువ్వు కూడా నాతోటి, నువ్వు కూడా రా నాయన ప్రవక్త. నువ్వు వెళ్తూ మీ ఆయన్ని రమ్మని అడుగుతావమ్మా, మీరు కూడా రండి, చీరల కొట్టుకెళ్తున్నాను అంటారా? యవనస్తులు మీరు మీ అమ్మ నాన్నని తీసుకుని వెళ్తారు ఎక్కడికన్నా? మీరెందుకు మాకు తలకాయ పోవటం? మీరుంటే మాకు ఫ్రీగా ఉండదు. నాన్న పక్కన ఉంటే ఫ్రీగా ఉండదు, అమ్మ పక్కన ఉంటే ఫ్రీగా ఉండదు, ఫ్రెండ్ పక్కన ఉంటే ఫ్రీగా ఉంటుంది దోసుకోవడానికి. కాడు పనికి మన వాళ్ళందరూ నమ్ముతారు. తల్లిదండ్రులు నమ్మండి. నీ భర్త నీకు శిరస్సు, నీ భర్త నీ తోడుంటే నీకు 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 గౌరవం. నీ భార్య నీ పక్కన ఉంటే నువ్వేం వెనకాల పెడుతున్నావు అంటారు కొంతమంది. భర్తకి కొంతమంది భార్య వెనకాల ఉంటే ఇష్టం ఉండదు. నువ్వు భార్య పక్కన ఉంటే బ్రేక్ వేస్తుందేమో. ఎస్, బ్రేక్ వేస్తుంది. బ్రేకులు వద్దా? తీసేయండి, మీ బైకులు కొన్న బ్రేకులను తీసి పడేయండి. బ్రేకులు వద్దు, వెళ్ళిపో, బుర్రు వెళ్ళిపో, గుద్దుకుంటావు. బ్రేక్ ఉంటేనే సేఫ్టీ. నీకు యాక్సిడెంట్ అవ్వదు. సడన్గా ఆపుతావు, ఎక్కడ ఆగాలి అక్కడ. ఏమండి, నీకు దేవుడు భార్యను కావలిగెత్తగా ఇచ్చాడు, నీకు భర్తను దేవుడు కావలివానిగా ఇచ్చాడు, నీకు తల్లిదండ్రులు దేవుడు కావలివారిగా ఇచ్చాడు. నీ పెళ్ళైన తర్వాత నీ భర్త యజమానుల్లోనికి లేక భార్య యజమానులోనికి వెళ్తున్నావు. అంతవరకు నీవు తల్లిదండ్రుల లోబడి ఉండాలి. పెద్దవాడు అయిన తర్వాత నీవు పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మా నాన్న కాదు. పెళ్ళైన తర్వాత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. అంటే వేరే కాపురం పెట్టమని కాదు, కానీ ప్రథమ స్థానం భార్యకి ఇవ్వాలి. వివాహం అయ్యాక ప్రథమ స్థానం భర్తకి ఇవ్వాలి. ఈ రోజున చాలా కుటుంబాల్లో, ఈ రోజున గట్టిగా నిలదీసి అడిగితే 100 కుటుంబాల్లో కనీసం 70 కుటుంబాలు ఐక్యత లేదు, ప్రేమ లేదు. అలాగే బతుకుతున్నారు నెత్తుకొట్టుకుంటూ. కర్మ, నువ్వు దొరికావు, నాకు దొరికావు. స్త్రీలు సణుగుతారు, పురుషుడు తిడతనే ఉంటాడు, బూతులు తిడతనే ఉంటాడు, పచ్చి బూతులు. నువ్వు ఎక్కడ తిరగ? ఏంటది? కుటుంబమా? అది ఏంటండి? ఆ ఇంట్లో పెరిగే బిడ్డలకి అమ్మ నాన్న ఇట్టి అంటుంటే ఇట్టి చూసి ఆడికి పొర్రెట్టి తిరిగిపోయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడు. మళ్ళీ ఆడిని పెట్టుకో, 10th ఫెయిల్ అయ్యారా, 10th దరిద్రుడా. నువ్వే, నీ మూలనే ఇంట్లో సమాధానం ఉంచావా? ఇంట్లో బిడ్డలు చదువుకోవడానికి చిన్నప్పుడు LKG పిల్లోడు కూడా మీరు ప్రశాంతంగా ఉంటే ఆ బిడ్డ మంచి తెలివితేటలతో వెతుకుతాడు, మంచి అలవాట్లు కలిగి ఉంటాడు, మంచి జ్ఞానం కలిగి ఉంటాడు. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు, ప్రేమ లేదు, జవాబుదారీ లేదు, అకౌంటబిలిటీ. ఒకళ్ళకొకళ్ళు బాధ్యత వహించడం లేదు. ఒకళ్ళకొకళ్ళు లెక్కలు చెప్పుకోవాలి. ఒకళ్ళని అడిగే ప్రశ్నలకు ఒకళ్ళు సమాధానం చెప్పగలగాలి. అప్పుడు క్షేమంగా ఉంటుంది నీ కుటుంబం, అప్పుడు దీవించబడుతుంది నీ జీవితం. అలాగే ఇక్కడ ఈ ప్రవక్తల శిష్యులు వెళ్ళటానికి పర్మిషన్ అడిగారు. అంతేకాకుండా నువ్వు మాతో కూడా రమ్మన్నాడు. రమ్మంటే వస్తానన్నాడు. అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఉందండి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో. వారితో కూడా పోయాను. వారు యోర్దాను నదికి వచ్చి మ్రాణులు నరుకుచుండగా ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయాను. గొడ్డలతోటి నరుకుతున్నాడు. కింద నీళ్లున్నాయి, కొమ్మలు ఇలా ఉన్నాయి. ఆ కొమ్మ మీదకి ఎక్కి గొడ్డలతో నరుగుతుంటే కొమ్మ ఎరగటానికి బదులు ఏమూడింది? గొడ్డలి ఊడి నీటిలో పడింది. గొడ్డలు తెలుసా అండి మీకు? గొడ్డలు పెట్టి నరుకుతున్నాడు. నరుకుతుంటే ఈ పైది వచ్చేసింది. ఏది? ఇనపది ఉంది కదా గొడ్డలి, అది ఊడిపోయి ఇక్కడ మేకు కొడతారు కదా, ఇది ఊడదిద్దామని చూశాను, రాలేదు. ఈయన ఎవరో కానీ బలి కొట్టుకున్నాడు ఈ గొడ్డలి. ఇది లూజ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ మేక ఏదైనా అడ్డం కొడతారు కదా, ఇది ఊడిపోద్ది. ఇలా కొడుతున్నప్పుడు ఇది ఊడిపోయి కింద పడిపోయింది నీళ్ళల్లో.
ఒట్టి కర్ర ఉంది, కర్రతో కొడతా ఉంటే ఏమవుద్ది? ఎంతసేపు కొట్టినా. ఈ గొడ్డలికి ఏది ముఖ్యం? కర్ర ముఖ్యమా, గొడ్డలి ముఖ్యమా? ఏదండి? ఈ ఈ గొడ్డలి దీనికి లేకపోతే, లేక ఈ ఇనప గొడ్డలి లేకపోతే ఈ కర్రకు విలువ ఉందా? మామూలు కర్రది. కానీ గొడ్డలి రాగానే ఏమైంది? ఇది గొడ్డలైంది. ఇది పెట్టి కొడుతున్నాడు. కొడుతుంటే ఇది ఊడిపోయి కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు ఆయన కేకేశాడు, అయ్యా, అయ్యో అయ్యో అయ్యో, ఏలినవాడా, అది ఎరువు తెచ్చుకున్నదని మొరపెట్టాడు. ఏమంటే బైబిల్లో ఉన్న విషయాలన్నిటిలో మంచి ఆధ్యాత్మిక అర్థం ఉంది. అవి మామూలుగా వినేవాళ్ళకి కథలాగా ఉంటాయి. అందులో లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు లోకంలో బోధించినప్పుడు ఉపమానం లేకుండా బోధించలేదంట. ఆయన బోధించినప్పుడు కోడిని చూపించి, గింజలు చూపించి, విత్తనాలు చూపించి, చిన్న చిన్న సాదృశ్యాలను ఉదాహరణగా పెట్టి బోధించేవాడు. ఈ గొడ్డలి మానవునికి సాదృశ్యంగా ఉంది. ఈ కర్ర మన శరీరం, ఈ గొడ్డలి మన ఆత్మ. ఈ శరీరం ఆత్మ కోసం శరీరం కానీ, శరీరం కోసం ఆత్మ కాదు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే గొడ్డలి కానీ కర్ర కాదు. మన శరీరానికి మరో పేరు కట్టె. కట్టేమో కట్టి కాలిపోద్దంట. మనం చచ్చినప్పుడు మనల్ని కట్టెలేసి కాల్చేస్తారు. ఏమంటే ఇది శరీరానికి గుర్తుగా ఉంది, ఆత్మకు గుర్తుగా ఉంది. చాలామంది జీవితాల్లో ఆత్మ పోయింది. ఆత్మ అపరాధముల చేతను, దోషముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఉంది చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, భక్తిహీనుల దీపము కారు చీకటిలో ఆరిపోవును. కాబట్టి చాలామంది చచ్చి బ్రతుకుతున్నారు. వారి జీవితంలో సారం లేదు, గమ్యం లేదు, గురి లేదు, సంతోషం లేదు. రాత్రి పగళ్ళు ప్రయాసపడుతున్నారు, దేనికోసమో తిప్పలు పడుతున్నారు, దేనికోసమో ఆరాటపడుతున్నారు. ఏదో సంపాదించుకోవాలని, ఏదో తినాలని, ఏదో ఆర్భాటం చేయాలని, ఏవో కొనుక్కోవాలని ఏంటో ఆత్రుత పడుతున్నారు. కానీ వారికి తృప్తి లేదు, నెమ్మది లేదు, అంతం లేదు. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, 1,00,00,000 రూపాయలు ఉన్నాయి కదా నాకు అని ఊరుకుంటాడా? కోటితో ఇంకో కోటి సంపాదించాలనుకోండి. ఎంత సంపాదించినా తృప్తి లేని పరిస్థితి, ఎంత తాగినా తృప్తి లేని పరిస్థితి. ఈ రోజున అనేక మంది తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకున్నారు, తమ ఆత్మను పోగొట్టుకున్నారు. ఆ కొమ్మలు నరుకుతున్నప్పుడు ఆ గొడ్డలి ఊడి నీళ్ళల్లో పడిపోయింది. ఇనుము నీళ్ళల్లో పడితే ఏమవుతుంది చెప్పండి? తేలుతుందా, మునిగిపోద్దా? మునిగిపోయింది. నాకు అప్పుడప్పుడు మా మెడ్రాస్లో చెప్తుంటారు, అన్నా నా కోసం ప్రార్థన చేయన్నా, నేను నిండా మునిగిపోయానన్నా అన్నాడు ఒక ఆయన వచ్చి. ఎందులో మునిగిపోయావయ్యా? నిండా అప్పుల్లో మునిగిపోయానైనా. ఎందులో మునిగిపోయాడట? అప్పుల్లో పడిపోయాడు. వ్యాపారం చేస్తానని మొదలుపెట్టాడు, వ్యాపారం కాదు అప్పులో పడిపోయాడు. ఆ అప్పులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అప్పిచ్చినోడు అడక్కపోతే కొంతమంది అంట అసలు మర్చిపోయాడు అనుకుంటారంట. వాడు ఒకేసారి అడుగుతాడు. ఇప్పుడు మొత్తం వడ్డీతో పాటు లెక్కలేసి నీ పీకి మీద కూర్చుంటాడు. చాలామంది ఈ రోజున పడిపోతున్నారు, అప్పుల్లో పడిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు. పడిపోయానన్నా. ఎక్కడ పడిపోయావయ్యా? పాపంలో పడిపోయానన్నా. నా బ్రతుకు నాశనం అయిపోయిందన్నా. ఒక అమ్మాయి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానందన్నా. అయ్యో చచ్చిపోద్దని పెళ్లి చేసుకున్నానన్నా. ఆ తర్వాత తెలిసిందన్నా ఆమె ఒక వేశ్యని, ఎంతోమందితో పాపం చేసిన వ్యక్తిని. ఇప్పుడు నా బ్రతుకు ఏమైపోయింది, నేను ఏం చేయాలన్నా? ఆమె రోగాలతో ఉంది, బయట ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను చచ్చిపోదామనుకుంటున్నాను. పడిపోతున్నారు వలలో. మోసపు మాటలు నమ్మకండి. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. పరస్త్రీ ఇరుకైన గుంట, అంత గుంటలో పడి గించుకుంటున్నాడు పైకి రావడానికి మనుషుడు.
వేశ్య లోతైన గొయ్యి అందులో పడి బయటికి రాలేకపోతున్నాడు. సంసోను లాంటి బలవంతుడు, అంతగా దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవుని పని చేయమంటే పడిపోయాడు పాపంలో. వేశ్యనొకతను చూచి తన జీవితం అంతా నాశనం చేసుకో, దేవుని ఉద్దేశాలన్నీ పాడు చేసుకున్నాడు. ఈ రోజున ఎంతమంది యవనస్తులు ఇక్కడ, నా కన్యత్వాన్ని నేను కాపాడుకున్నాను, నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను, నేను పరస్త్రీని ముట్టలేదు అని సాక్ష్యం చెప్పగలరు? యవనుడా, ఈ రాత్రి నిన్ను యేసు నామములో హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తమునకు దూరముగా పారిపో. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జాగ్రత్తము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు, తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు. ఎక్కడ పడిపోయావు? ఎప్పుడు పడిపోయావు? నీ సమాధానం పోయింది, నీ సంతోషం పోయింది, నీ బ్రతుకులో ఆశీర్వాదం పోయింది, నీ బ్రతుకులో కృంగుదల వచ్చింది. ఎక్కడ పడిపోయావు? ఎందులో పడిపోయావు? త్రాగుడిలో పడిపోయారు. ఒక పెగ్గన్నాడన్న బ్రదరు, పెగ్గేసుకున్నానన్నా, పెగ్గు గేరు పడిందన్న, గీరు బడి బీరు, రమ్ము, గిమ్ము, డిమ్ము, డమ్ము, ఎంతంత పేర్లయ్యి. ఏంటండి ఏంటి? ఎంతోమంది యవనస్తులు ఇది నాన్న బానిసలైపోదు. పెళ్ళయింది, పిల్లలు పెట్టారు, ఇంకా సిగ్గులేదు. పొద్దు నుంచి సాయంకాలం దాకా తాగుతూ ఉంటావు, తెల్లవారుగానే త్రాగుడికి బయలుదేరుతావు. కష్టపడి నీ భార్య ఏదో కష్టపడి సంపాదించి కొంచెం డబ్బు ఇస్తే ఆ డబ్బు గుంజుకొని వెళ్ళి తాగుతావు. నువ్వు సంపాదించవు సరిగదా, నువ్వు పోషించవలసిన నీ భార్య బిడ్డలను పట్టించుకోవు సరిగదా, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు. చాలామంది తాగుబోతులతో నేను చెయ్యేసి మాట్లాడతానండి. చాలామంది ఇళ్ళకెళ్ళి మెడ్రాసులో పరిచర్య చేస్తున్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద చెయ్యేసి మాట్లాడతాను. నేను గమనించింది ఏంటంటేనండి, తాగుబోతోళ్ళు ఎంతో మంచోళ్ళు అంటారు. నిజమండి, చాలా మంచోళ్ళు వాళ్ళు, చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే ఆ త్రాగుడికి నో అని చెప్పలేరు, మొహమాటం చెయ్యిపా అనలేరు. వద్దు 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 తాగేస్తారు, ఇంకా తాగను అంటూ తాగేస్తారు. నో విల్ పవర్. నేను తాగను, నా శరీరం దేవుని ఆలయం, నేను దేవుని బిడ్డను, నేను దేవుని వాక్యం వింటున్నాను, నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నేను ఇది ఇప్పటికీ నన్ను నాశనం చేసింది, ఇందువల్ల నేను అప్పుల్లో పడిపోయాను, ఇందువల్ల నా శరీరంలో లివర్ పాడైంది, లంగ్స్ పాడైనాయి, కిడ్నీస్ పాడవుతున్నాయి, ఇంక నేను తాగను అని చెప్పగలిగిన ధైర్యం లేదు. తాగినప్పుడు అండి, తాగుబోతాడంటండి, మొదట కోత అయిపోతాడంట. తాగేసిన తర్వాత ఏమవుతాడంటే కోత శాస్త్రం చేస్తాడు. కొంచెం నిషా ఎక్కిన తర్వాత సింహం అయిపోతాడంట. చంపేస్తాడు, తిప్పేస్తాడు, నేను గోడ పట్టుకొని తంతాడు. అడ్డొస్తావారా, నీకు ఎంత ధైర్యం ఉన్నాడు? ఇంకొంచెం మొత్తెక్కగానే పంది అయిపోతాడంట, పడిపోతాడు, కింద పడిపోతాడు, స్టామినా ఉండదు, ఇక కింద పడిపోయి గుర్ర 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 వాన్ చేసుకొని దాంట్లో దొరుకుతుంటాడు. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? నేను చాలాసార్లు చూశాను. భలే బాధ వేస్తుంది, నాకు నవ్వు రాదు, బాధ వేస్తుంది. మంచి వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఒక ఆయన, చక్కగా ఉన్నాడు, డీసెంట్గా ఉన్నాడు చూస్తానికి. ఆ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, అంత వాంతి చేసుకున్నాడు, ముఖం అంతా రాసుకున్నాడు. దాన్ని అందరూ చూస్తున్నారు, ఏమన్నా ఏదైనా జబ్బో ఏదైనా మోర్చ ఏదైనా వచ్చిందేమంటే ఏం కాదు, ఫుల్గా ఉన్నట్టే ఎక్కించుకోరు, పంది అయిపోతాడు. మానవుడి జీవితం పందులతో కుక్కలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం దేవుని స్వరూపంలో, దేవుని ఆకారంలో సృష్టించబడ్డాం. నీ శరీరం అనే ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం. ఇది మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు పాపమునకు బానిసలు అవ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు త్రాగనప్పుడు వెళ్ళి నేను మాట్లాడతాను, తాగినప్పుడు అన్ని వేషాలు వేస్తారు వాళ్ళు. తాగకుండా ఉన్నప్పుడు చూడండి వాళ్ళు ఎలాగుంటారు తెలుసా అండి? పిల్లిలాగా ఉంటారు. ఏంటయ్యా, ఏం లేదంట, ఎందుకు అలా ఏం లేదంట, నేను మంచోడు కాదండి, అలాంటి ఉండకూడదండి, అలాంటి వాడిని కట్టుకొని ఏడుస్తా ఉందండి.
నా పిల్లలకు గంజి పోస్తున్నాను నేనే. మరి తాగుడు మానయ్యా, నా వల్ల కాల, నా చేత కాల. అమ్మతోడు, నాన్నతోడు, భార్యతోడు, బిడ్డలతోడు అని ఒట్లేసా, నా చేత కాల. ఈ పడిపోయిన గోతులో నుండి బయటికి రాలేకపోతున్నా. తాగుడు మానిపించడానికంట ఇంకో తాగుడు పట్టించాలంట. అది కొనుక్కోండి. అది తెలియకుండా కలిపంట ఇవ్వండి ఆయనకి. పాపం తెలిసిన రోజు ఎప్పుడో నీ గుండు పగల కొడతాడు ఆయన. తాగుబోతులు ఎక్కువైపోయారు, తాగుడు వలన భార్యలు ఎంతమంది బాధపడుతున్నారని తెలిసిపోయింది. ఇది డబ్బు చేసుకోవడానికి ఇట్లాంటి వ్యాపారాలు అంతే. ఏమంటే ఆ తాగుడు వదిలితే ఈ తాగుడుకు బానిస అవుతాడు ఆయన. ఇది తాగితే మళ్ళీ ఏం ప్రయోజనం? అది తాగుతూనే ఉండాలి. అప్పుడు ఇది ఆపి చేస్తే మళ్ళీ అది తాగాలి. ఈ లోపల దీనికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో. పిచ్చి పిచ్చి పనులన్నీ చేయబాకండి. యేసు ప్రభు ఉన్నాడు, నీ భర్తను మార్చగలడు. చాలామంది ఒకప్పుడు భయంకరమైన తాగుబోతులు వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టినప్పుడు, దేవుడు అద్భుతంగా వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మారారు. తాగి రోడ్డు మీద పడిపోయేవాళ్ళు, తాగి అప్పుల్లో ఉన్నవాళ్ళు ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాక 20 సంవత్సరాలు అయింది, మళ్ళీ తాగుడికి వెళ్ళా. ఇన్స్టెంట్ సాక్ష్యాలు కాదు నేను చెప్పేది. ఒక ఆయన అడిగాను, తాగుడు మానేసావా? మానేశానన్నా. ఎప్పటి నుంచి? నిన్న నుంచి. మళ్ళీ రేపు అడిగాం అనుకోండి, ఎప్పటి నుంచి మానేసావు? నిన్న నుంచి. అదేంద్ర నాయన, అప్పటికప్పుడు మారటం కాదు అది. 20 సంవత్సరాలైనా మళ్ళీ త్రాగుడు ముట్టలేదు. మళ్ళీ ఆ తాగుబోతు ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేసినా దాని జోలికి వెళ్ళలేదు. భార్య బిడ్డలతో బైబిల్ పెట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు. ఇవాళ వాళ్ళు దీవించబడ్డారు. వైట్ డ్రెస్ వేసుకొని ఎంత నీట్గా బైబిల్ పెట్టుకొని అన్ని విధాల దేవుళ్ళు వాళ్ళని ఆశీర్వదించారు. ఒకప్పుడు అప్పుల్లో ఉన్నవారు. యేసు ప్రభు ఉన్నాడు, నీ భర్తను త్రాగుడి నుంచి విడిపిస్తాడు, నీ కుమారుని మద్యపు మత్తు నుంచి తప్పిస్తాడు. నీవు పడ్డటువంటి జారత్వపు గోతులో నుండి ఆయన నిన్ను పైకి లేపుతాడు. ఇక నా బ్రతుకింతే అని నీవు అనుకోవసరం లేదు. నీవు పడిపోయి ఉన్నావు అన్న సంగతి తెలుసుకోవాలి. ఇతను కేక వేశాడు, అయ్యో ఏలినవాడా, ఆ గొడ్డలి ఎరువు తెచ్చుకున్నది, అది నాది కాదు. మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. గొడ్డలు పడిపోయింది అన్నప్పుడు ఏమన్నాడు చూడండి. అది ఎరువు తెచ్చుకున్నదని మరపెట్టను కనుక దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అది ఎక్కడ పడింది. ఎఫెసీ సంఘంతో దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును. ఆయనను నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది. నీవు మొదటి ప్రేమను విడిచితివి. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. ఎక్కడ పడ్డాం? చాలామంది అండి పాపంలో పడ్డాను అని వేగ్గా జనరల్గా చెప్తారు, కానీ ఎక్కడ పడ్డావు? నీ బ్రతుకులో ఏదో ఒక కింగ్ సిన్ ఉంటుంది, అంటే ముఖ్యమైన పాపం ఉంటుంది. అది కొంతమందికి తిండి, కొంతమందికి త్రాగుడు, కొంతమందికి బూతులు, కొంతమందికి సణుగుడు, కొంతమందికి కొండాలు, కొంతమందికి కోపం, కొంతమందికి అసూయ, కొంతమందికి నిద్రబోతులు, తాగుబోతులు, తిండిబోతులు, వదరుబోతులు, ఏదో పోతూ ఏంటి నీ బలహీనత ఏంటి? నీ బలహీనత ఏంటి? ఏ స్థితిలో పడిపోయావో, నీ పాపం ఏంటో చెప్పాలండి దేవునితో. ఏమంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, డాక్టర్ గారి దగ్గర ఎదురుకుంటూ కూర్చున్నామండి. ఏం చేస్తాడు డాక్టర్ గారు చెప్పండి? ఏం అడుగుతాడు డాక్టర్? ఏమన్నా అడుగుతాడా? ముందే ఏదన్నా చేసేస్తాడా? ఏం కావాలని అడుగుతాడా లేదా? అదే ఏం లేదండి. ఎక్కడ నొప్పమ్మా? ఏమైంది? చొక్కా అయిపోయా, స్టెతస్కోప్, నా సిగ్గు, నోరు తెరు అంటే ఏం చేస్తాడా డాక్టర్ నీకు? ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వంగు అంటే వంగాలి, తెరవంటే తెరవాలి, అంటాలి, గాలి పీల్చు అనాలి, ఓదాలి, పడుకో అంటే పడుకోవాలి, నిలబడాలి. అన్ని టెస్టులు రాసి స్కాన్ చేయాలంటే అందులో దూరుతాడు, అందులో పెడతారు. అందులో కళ్ళని అంటే కుదురుతా, అందులో పెడతారు, అందులో చూస్తారు. అన్నీ చేసి నీకు ఎక్కడ ఉందో, నీ జబ్బు ఎక్కడుందో చూసి అప్పుడు మందిస్తే నీకు బాగవుద్ది. కానీ ఏం పర్వాలేదు డాక్టర్ గారు, ఏదో ఒక మంది ఇచ్చేయండి డాక్టర్ గారు, ఏదో ఒక మందు రాసేయండి, తినేస్తాను, పోద్ది నా క్యాన్సర్. పోద్దా క్యాన్సరు? ఎక్కడ క్యాన్సర్ నీకు? ఎక్కడ క్యాన్సరు? అది మర్మావయవాల్లో వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
సిగ్గుపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాలి. దేవుని దగ్గరకు వచ్చి దాపరికం చేసిన వాడికి దేవుని స్వస్థత దొరకదండి. దేవుడిచ్చే విడుదల దొరకదు. ఆయన దగ్గర మోసం, వేషం చల్లదు. యాకోబు గారు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గొర్రె రోములు కట్టుకొని, నేను నీ పెద్ద కుమారుని యాసావును అని చెప్పాడు. ఏం పేరు నీ పేరంటే? యాసావును అన్నాడు. నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలని దేవునితో పెరుగులాడుతున్నాడు. దేవుడు అడిగారు, నీ పేరేమి? నేను యాసావును అన్నాడా? యాకోబునయ్యా, మోసగాడినయ్యా, మా నాన్నను మోసం చేశా, మా మామను మోసం చేశా, నా బ్రతికే మోసం, మోసాలు చేసి మోసపోయా, నన్ను ఆశీర్వదించు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన నిజ స్థితిని, ఎక్కడ పడిపోయావు, ఎప్పుడు పడిపోయావు. ఒక అబ్బాయి అంట ఎత్తుకుంటున్నాడంట లైట్ దగ్గర. ఎత్తుకుతా ఉంటే ఒక ఆయన చూసి, ఏమైందంటే, ఇక్కడ డబ్బులు పడిపోయాయండి అన్నాడు. రూపాయి కాయిన్ పడిపోయింది అన్నాడు. సరే, మళ్ళీ ఆయన వెళ్ళి పెద్ద ఆయన తిరిగి వచ్చేదాడికి మళ్ళీ ఎత్తుకుతూనే ఉన్నాడంట. ఏమయ్యా ఇంకా దొరకలేదంటే, దొరకలేదు సార్ అన్నాడంట. పాప ఈయన కూడా ఎతకడం మొదలుపెట్టాడు. ఎంతసేపు ఎతకడం దొరకడం లేదు. ఆయన విసిగిపోయి, ఎప్పుడు పడిపోయిందయ్యా, ఎక్కడ పడిపోయిందయ్యా అంటే, నిన్న పడిపోయిందండి, అక్కడ పడిపోయింది అన్నాడు. మరి అక్కడ పడిపోతే ఇక్కడ ఎతుకుతున్నావేంటయ్యా అంటే, లైట్ లేదంట అక్కడ. నువ్వు ఎక్కడ పడిపోయావు? స్కూల్లోనా, కాలేజీలోనా, ఇంట్లోనా, పక్కింట్లోనా, ఊరే ఊరు వెళ్ళినప్పుడా, బస్సులోనా, ట్రైన్లోనా, ఎక్కడ పడ్డావు పాపంలో? ఎవరితో పాపంలో పడ్డావు? స్పష్టంగా చెప్పాలి దేవునికి, వివరంగా చెప్పాలి దేవునికి. హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ పాపం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనుక మన సకల పాపముల నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును. ఎక్కడ పడిపోయిందంటే చెప్పాడు అతను, ప్రభువా ఎలీషా ఇక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోయింది. అప్పుడేం చేశాడో చూడండి, మనం ముగించుకుందాం, త్వరగా ముందుకెళ్తున్నాం. వాడు అతనికి స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లల్లో వేయగా గొడ్డలే తేలెను. ఎక్కడ పడింది? ఇదిగో ఇక్కడ పడింది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అది అడుక్కి వెళ్ళిపోయింది. గొడ్డలు మధ్యలో తేలుతుంటుందా ఏంటి? పైన తేలదు, మధ్యలో కూడా తేలదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాన్ని అంటూ అడుక్కి వెళ్ళిపోద్ది. ఆ అడుక్కి వెళ్ళిపోయిన దాన్ని ఒక వ్యక్తి దిగి తీయటానికి కూడా వీలు పడినంత లోతులో ఉంది. ఎవరు ఈదలేరు ఆ నీళ్ళల్లో పడి, ఎవరు బయటకు తీయలేరు, అంత అడుక్కుపడింది. అది దైవజనుడి దగ్గర చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంట, ఒక కొమ్మ ఒకటి విరిచి, చిన్న కొమ్మ విరిచి ఏం చేశాడండి, కొమ్మ విరిచి నీళ్ళల్లో వేయగా గొడ్డలి లోపలికి వెళ్ళిపోయిన గొడ్డలి పైకి తేలింది. ఎట్లా? ఇదేం సైన్సు? కొమ్మ విరిచి నీళ్ళల్లో వేయగానే లోపల ఉన్న గొడ్డలి పైకి తేలిపోయింది. కొమ్మ అడుక్కి వెళ్ళిపోయింది, గొడ్డలి పైకి తేలిపోయింది. ఆ కొమ్మ ఏమిటో తెలుసా? ఆ కొమ్మ ఎవరో తెలుసా? ఆ కొమ్మే మన యేసయ్య. ఆ కొమ్మే ఆ సిలువ మ్రాను. ఆ కొమ్మే యేసుక్రీస్తు బలి అయిన సిలువ యాగము. యేసుక్రీస్తు మన పాపముల కొరకు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోని నరకశక్తులు జయించాడు. మృత్యుంజయుడై లేచాడు. మనం ఆయనతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో కూడా లేపబడతాం. ఆయనతో పాటు మనం చనిపోయిన ఎడల ఆయనతో పాటు లేపబడతాం. ఎంతమంది మీ పాపముల కొరకు పశ్చాత్తాపడ్డారు? నీ పాపము నుంచి నిన్ను లేవదీయటం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసుక్రీస్తుని నమ్ముచున్నారు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న దేవుడు, ఆకాశ మహాకాశంలో నివసించేవాడిని, నా నిమిత్తమై మీరు కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది అన్న దేవుడు నీలాగా నాలాగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, పాపము లేని వాడిగా జీవించి, ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించి, ఏ దోషము లేని ఆయన మన కొరకు దోషిగా మారి
ఏ శాపము లేని ఆయన మన కొరకు శాపమై, ఏ తప్పు చేయని ఆయన నీ కొరకు నా కొరకు ఒక వ్యభిచారికి రావలసిన అవమానాన్ని నిందను భరించి ఆయన ముఖం మీద ఫు అని ఉమ్మివేసినప్పుడు ఆయన మాట్లాడలేదండి. ఒక వ్యభిచారిని ఛీ అంటారు, ఒక దొంగను చితక కొడతారు, ఒక పాపిని హింసిస్తారు, గుద్దుతారు. ముసుకేసి ఆయన నెత్తి మీద గుద్దినప్పుడు, ఆయన చేతుల్లో కాళ్ళల్లో శీలలు కొట్టినప్పుడు, నీ చేతులతో చేసిన పాపం కొరకు, నీ కాళ్ళతో చేసిన పాపం కొరకు, నీ కొరకు యేసుక్రీస్తు సిలువలో బలై ఉన్నాడు. నమ్ముతున్నావా? చాలా సంవత్సరాలు నేను అది నమ్మలేదండి, నవ్వేవాడిని. ఎప్పుడో చచ్చిపోయిన యేసు ప్రభు ఇప్పుడు పాపం చేస్తున్నా, నా కోసం ఎలా చచ్చిపోయాడు అని. కానీ ఒక రోజు వచ్చింది నా జీవితంలో, ఫిబ్రవరి 15వ తారీఖు 1971 సంవత్సరం. నేను యేసు ప్రభు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపడు, నా బ్రతుకును మార్చు, నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నేను పాపాల్లో మునిగిపోతున్నానని మొరపెట్టినప్పుడు ఆ కలువరి దృశ్యం నా కన్నుల ముందుకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మెల్లని స్వరాన్ని విన్నాను, నీ కోసమే నా ప్రాణం ఇచ్చానని. ఒక క్షణం ఆయన ముఖం నా ముందు తలెక్కడు మెరిసింది. ఆ దృశ్యం నా గుండెను బద్దలు కొట్టింది, నా జీవితాన్ని మార్చేసింది, నా జీవిత గమ్యాన్ని మార్చేసింది. అందుకే కల్వరి అంటే ఇష్టం. 71వ సంవత్సరంలో కల్వరిని పెట్టుకున్నాను నా పేరు. నేను నా గుండెలను మార్చి, నా బ్రతుకు గమ్యాన్ని మార్చి, నన్ను లేవనెత్తింది. ఎక్కడో కాకినాడ వీధుల్లో పిచ్చి కుక్కలాగా తిరుగుతున్న నన్ను నా యేసయ్య కనుగొని లేవనెత్తాడు. ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు. ఈ రాత్రి సమయంలో ఈ కొమ్మ, ఈ మ్రాను యేసుక్రీస్తే. ఆయన నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ఎంత అగాధంలోనికి నీవు వెళ్ళినప్పటికీ, ఎటువంటి హీన దిశకు నీవు వెళ్ళిపోయినప్పటికీ, ఎన్ని పాపాల్లో నీవు కూరుకుపోయినప్పటికీ, ఇప్పటికే నీ బ్రతుకంతా వేస్ట్ అయిపోయినప్పటికీ, నువ్వు తాగుబోతుగా నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నప్పటికీ, నువ్వు చేసిన వ్యభిచారం వల్ల ఎయిడ్స్ రోగానికి గురై ఎటువంటి గమ్యం లేక ఇక నీవు స్వస్థత పడవు అని డాక్టర్ చేత రిపోర్ట్ వచ్చినప్పటికీ, నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎప్పుడు పడిపోయావో, మోకాళ్ళ మీద పడి యేసు ప్రభువుకు చెబితే వినే దేవుడు ఆయన, లేపే దేవుడు ఆయన. క్రొత్త సృష్టిగా నిన్ను చేస్తాడు. దిగులు పడొద్దు. ఇక నా బ్రతికింతే, ఇది నా తలరాత, ఇది నా కర్మ అనుకోవద్దు. దేవుడు నరులకు హృదయపూర్వకముగా దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు. దుర్మార్గుడు మరణం పొందుటయందు నాకెంత మాత్రము సంతోషము లేదు. అతడు మనసు తిప్పుకొని బ్రతకాలని కోరుకుంటున్నానని ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను లేవనెత్తడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పటికే నీ బ్రతుకును నీ ఇష్టానుసారంగా వాడుకున్నావు. జీవితంలో ఏమీ సాధించలేకపోయావు, చదువులోనూ ఏమీ సాధించలేకపోయావు, వివాహం జీవితంలో ఏమీ సాధించలేకపోయావు, వ్యవసాయంలో వృద్ధి లేదు, వ్యాపారంలో ఆశీర్వాదం లేదు, బ్రతుకులో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, దురభ్యాసాలకు బానిసైపోయావు, చెడ్డ అలవాట్లకు గురైపోయావు, పడిపోయావు, నువ్వు పాడైపోతున్నావు. నువ్వు నిన్ను లేవనెత్తాలని, నిన్ను పైకి లేపాలని, నీవే స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను హెచ్చించాలని యేసయ్య ఈ కోటాలలో నీతో మాట్లాడుతున్నాడు. నీకోసమే ఈ వాక్యం అండి, నీతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడేది జైపాలు కాదు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పే ఒక బోర. నిన్ను లేవనెత్తాలని, నీవు మూర్ఖంగా చేసుకున్న అప్పుల కోపములో నుండి నిన్ను లేవనెత్తాలని, నీ బ్రతుకులో పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మనం లేచి నిలువబడి ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరొక చిన్న ప్రార్థన చేద్దాం. మీ చేతిని ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా నన్ను లేవనెత్తయ్యా, త్రాగుడి ఊబిలో పడిపోయానయ్యా, జారత్వపు మధ్యలో పడిపోయానయ్యా, పరస్త్రీ వ్యామోహంలో ఉండిపోయానయ్యా, కుటుంబాన్ని కూలగొట్టుకున్నానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, అనవసరంగా మోసపోయి నష్టపోయానయ్యా, నేను పడిపోయానయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభుతో మాట్లాడు. పడిపోయానయ్యా, జారిపోయానయ్యా, కృంగిపోయి ఉన్నానయ్యా, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నానయ్యా,
చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, ఇక మరణమే నా గతి అనుకుంటున్నానయ్యా, ఇక నాకు నిరీక్షణ ఆధారం లేదనుకుంటున్నానయ్యా. నన్ను కూడా క్షమిస్తావా? నేను కూడా లేవగలుగుతానా? నేను మళ్ళీ నీ సాక్షిగా బ్రతకగలుగుతానా? నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు వస్తావా? అడుగు ప్రభుని. నిన్ను ఫలింపజేస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నీ చేయి పట్టుకొని నడిపిస్తానని యేసయ్య ఈ రాత్రి నీతో చెప్తున్నాడు. ఇంకెందుకు నీకు భయం? ఇంకెందుకు నీకు దిగులు? ఇంకెందుకు నీకు చింత? నమ్ము యేసయ్య, నమ్ము యేసయ్యను, అప్పగించు నీ చేతిని ఆయనకి. ఆయన చూసుకుంటాడు నిన్ను గురించి. నీ బాధలన్నీ ఆయనకి తెలుసు, అవి చిటికలో ఆయన తీర్చగలడు. ప్రభుతో చెబుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. అయ్యో నేను పడిపోయాను, అయ్యో నేను వ్యభిచారంలో పడిపోయాను, అయ్యో నా కన్యత్వాన్ని పోగొట్టుకున్నాను, అయ్యో పాప ఇచ్చలకు చోటిచ్చారని ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో వారిని క్షమించిన ఆయన, వారిని లేవనెత్తు ప్రభువా. నీ రక్తముతో కడిగి మరలా కడిగి పరిశుద్ధులుగా చేయి తండ్రి. నూతన సృష్టిగా మార్చిన ఆయన. త్రాగుడులో పడిపోయాను, త్రాగుడు వలన అప్పుల్లో మునిగిపోయాను, కుటుంబం అంతా చిల్లా చెదరైపోయింది. నా కుటుంబం కట్టబడుతుందా? నా భర్త మారతాడా? నా బిడ్డలు యోగ్యులవుతారా అని ఏ తల్లి రోధిస్తుందో ఆ తల్లిని చూడయ్యా, ఆమెను నీవు లేవనెత్తయ్యా. ఎంతకాలం ఇలాంటి బ్రతుకు నాకు ఎందుకు వచ్చింది? బ్రతుకని విచ్చలవిడిగా తిరుగుతూ అంతకంతకు చెడిపోతున్న ప్రతి వ్యక్తిని ఈ సమయంలో ఆపు చేయి నాయన. పాపానికి పరిగెత్తే వారిని ఆపు చేయయ్యా. నీ వైపు తిరిగి నేను పాపిని అని చెప్పినట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమరించుము తండ్రి. అయ్యా నేను పడిపోయాను, అయ్యా నా బ్రతుకు పాడైపోయింది, అయ్యా నాకు సహాయం చేయని ఎవరెవరైతే మొరపెడుతున్నారో వారిని లేవనెత్తయ్యా. ఆ కలువరి శిలువలో నీవు చేసిన యాగము ద్వారా మా చేతులతో చేసిన పాపము కొరకు నీ చేతుల్లో శిలలు కొట్టారు. మా కాళ్ళతో చేసిన పాపము కొరకు నీ కాళ్ళల్లో మేకులు కొట్టారు. మా దురాలోచనల కొరకు నీ నెత్తి మీద బళ్ళ కిరీటం పెట్టారు. మా పాప హృదయం కొరకు నీ డొక్కలో పొడిచారు. నీ పంచగాయాల్లో నుంచి వచ్చిన రక్తం ఈరోజు మమ్మల్ని కడుగుతుంది, మా పాపాలు క్షమిస్తుంది, మమ్మల్ని నూతనగా సృష్టిగా చేస్తుందని నమ్మునట్లుగా చేయి నాయన. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తును అన్న మాటను నమ్మడానికి సహాయం చేయి. ఈ రాత్రి త్రాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మరి ఎన్నడూ ఆ త్రాగుడుకు పోకుండానట్లు వారి స్వభావాన్ని మార్చుము నాయన. పరస్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తూ తన్ను తాను మోసగించుకుంటున్న ప్రతి సహోదరుని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఆ నాశనకరమైన గుంటలో నుండి వారిని పైకి లేపి నీ సాక్షులుగా నిలబెట్టము నాయన. అజ్ఞానం వల్ల, అవిధేయత వల్ల, దురభ్యాసాల వల్ల అప్పులు చేసుకొని తీర్చలేక, వడ్డీలు కట్టలేక కుమిలిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకో. వారి కష్టార్జితాన్ని దీవించి అప్పులన్నీ తీరడానికి అద్భుతాన్ని జరిగించుము నాయన. కీడులో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని, శాపములో ఉన్నవారిని లేవనెత్తి ఆశీర్వాదకరముగా చేయ్యా. పాపం వల్ల తెచ్చుకున్న ముప్పు, జబ్బుల నుండి, రోగాల నుండి, తీరని వ్యాధుల నుండి వ్యసన పడుతున్న వారిని ఈ సమయంలో నీ నామములో విడుదల చేయించున్నాము. లైంగిక పాపాలకు చోటించి ఎయిడ్స్ రోగానికి గురై కుమిలిపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. వారి పాపము కొరకు పశ్చాత్తాపడడానికి, నీవిచ్చు స్వస్థతను పొందడానికి
నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదమే. అట్టి దీవెనలు దయచేయి తండ్రి. ప్రతి శాపాన్ని ఏనాడో నీవు సిలువలో కొట్టేశావు కనుక మా బ్రతుకుల్లో ఇంకా శాపాలు లేకుండా ఈ సమయంలో శాపగ్రస్తులైన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని చెప్పిన మాట నెరవేర్చుము తండ్రి. మూయబడిన గర్భాన్ని తెరవము నాయన. గర్భఫలము లేదని వేధించుచున్న దంపతులకు గర్భఫలాన్ని దయచేసి అద్భుతాన్ని జరిగించు నాయన. పుట్టిన బిడ్డలకు వ్యాధులున్నాయే, పుట్టిన బిడ్డలకు అవయవ లోపాలున్నాయే, పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా లేరే అని వేదన చెందుతున్న తల్లిదండ్రుల్ని కనికరించి వారి కన్నీటిని చూచి వారి దోషములు వారి బిడ్డల మీదకు రాకుండా ఏనాడో నీవు వాటిని సిలువలో భరించావు కనుక వారిని క్షమించి ఆ చిన్న బిడ్డలను స్వస్థపరచము తండ్రి. దురాత్మల సమూహాలను మోసపరచు ఆత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ఎందరో సాతాను హస్తాల్లో నలిగిపోతున్నారయ్యా, కుమిలిపోతున్నారయ్యా, మోసపోయి నష్టపోతున్నారయ్యా. అట్టి వారిని ఇప్పుడే విడిపించిన ఆయన. ఏ మందు స్వస్థపరచలేని, ఏ వైద్యుడు స్వస్థపరచలేని, ఏ వ్యక్తి సహాయము చేయలేని ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించి రక్షించి స్వస్థపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకున్నాము. నీ ఆశీర్వాదాలతో నింపి పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి.
ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని, నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.